హాయ్ ఫ్రెండ్స్, నేను ఓల్డ్ నైటీతోని న్యూ బార్న్ బేబీకి లంగోటి ఆ డ్రైపర్ని చూపిస్తున్నాను. ఫస్ట్ నేను ఫ్రంట్ పై భాగం కట్ చేసేసి ఈ సైడ్లో ఓపెన్ చేసేసి చేస్తున్నాను. ఎందుకంటే క్లియర్గా చూపించడానికి చూపిస్తున్నాను. ఇది మనకు క్రాస్లో ఉంటుంది కదా నైటీ, దాన్ని మనము సమానంగా తీసుకోవాలి. ఫస్ట్ ఇది ముందు రెండు భాగాలుగా విడిపోయింది కదా, రెండు భాగాల్లో నేను ఒక భాగాన్ని ఫ్రంట్ భాగాన్ని తీసుకుంటున్నాను. ముందు భాగం కట్ చేశాను. చూడండి ఇప్పుడు ఎలా ఉందో. దీన్ని ఎక్స్ట్రా ఎగుడు దిగుడుగా ఉన్న క్లాత్ని సమానంగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ తర్వాత మనకు ఈ క్లాత్ని మనం సరిసమానంగా నీట్గా తీసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని సైడ్ అంతా ఎక్స్ట్రా ఉంటుంది క్రాస్గా, ఆ క్రాస్ అంతా కట్ చేసుకోవాలి. నేను చూపిస్తాను ఎలా కట్ చేసుకోవాలో. ఫస్ట్ మనకు 14 ఇంచెస్ లెంత్, 14 ఇంచెస్ లెంత్ తీసుకోవాలి. మార్కింగ్ చేసుకోండి 14 ఇంచెస్. అది నేను కొంచెం ఎక్స్ట్రా వదిలేసాను, అక్కడ సరిగ్గా లేదు. ఈ ఎక్స్ట్రా భాగం నేను వదిలేస్తున్నాను ఏంటంటే అది క్రాస్లో ఉంది, క్లాత్ క్రాస్లో ఉంది కాబట్టి నేను స్ట్రైట్ లైన్ తీసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ అక్కడ నేను ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను సమానంగా రావడానికి. 14 ఇంచెస్ క్లియర్గా చూపిస్తున్నాను నేను, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి మళ్ళీ కొలతలు పెట్టి చూపిస్తున్నాను. 14 అండ్ లెంత్ కాకుండా విడ్త్ మనం చూపించుకుంటున్న అడ్డంలో కూడా 14 తీసుకోవాలి. 14 మార్కింగ్ చేసుకోండి. తీసుకొని దాన్ని కూడా ఆ ఎక్స్ట్రాస్ అంతా వదిలేసి స్ట్రైట్ లైన్ తీసుకోండి. స్ట్రైట్ లైన్ మనకు క్రాస్గా రాకుండా, ఎందుకంటే మనకు నైట్ సైడ్స్ క్రాస్గా ఉంటుంది కాబట్టి క్రాస్గా రాకుండా తీసుకోవాలి. మళ్ళీ ఈ ఎక్స్ట్రా అడ్డాన్ని కూడా కట్ చేసుకోవాలి. మనం కొంచెం ప్లాన్గా కట్ చేసుకుంటే మనకు ఒక నైట్కి 6 లంగోటాలు ఆ డ్రైపర్లు అవుతాయి. ప్రతి ఇంట్లో ఎవరికో ఒకసారి అవసరం పడుతుంటుంది, అక్క పిల్లలకి లేకపోతే కూతురు పిల్లలకి. ఆ టైం మీద మనం చేసుకోవాలంటే రాదు కాబట్టి నేను ఇలా ఓల్డ్ నైటీస్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. నేనైతే నా ఓల్డ్ క్లాత్తోని మా బాబు పుట్టినప్పుడు ఒక 2 డజన్లు కుట్టించాను మా అమ్మతో. ప్రత్యేకంగా క్లాత్ కొనాల్సిన అవసరం లేదు. ఈ ఎక్స్ట్రా భాగం అంతా నీట్గా కట్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రాస్ రావద్దు అంటే క్లాత్ అంతా మనకు క్రాస్ ఉండకూడదు కదా, అందుకే అనమాట. నేను మళ్ళీ మీకు ఎందుకు తిరిగేసి చూపిస్తున్నానంటే మీకు నీట్గా అర్థం అవ్వడానికి. ఇప్పుడు దీన్ని మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. మెయిన్ ఫోల్డింగ్లో ఉందన్నమాట. ఒక కొన నుంచి ఏ కొన అయినా సరే ఒక కొన నుంచి ఇంకో కొనకు తీసుకురావాలి. మనకు అప్పుడు ట్రయాంగిల్ వస్తుంది. స్క్వేర్ షేప్లో ఉన్న మన క్లాత్ని ఒక కొన నుంచి ఇంకో కొనకు వేసుకోవడం వల్ల ట్రయాంగిల్ వస్తుంది. మనకి ట్రయాంగిల్తోనే లంగోటా కుట్టవచ్చు. నేను ఈ 1.5 ఇంచ్ విడ్త్తోని ఒక నాడా తీసుకున్నాను, మనకు రోప్ లాగా. అది 1.5 ఇంచ్తోని 10 తీసుకున్నాను. 10 తీసుకోవాలి. యాక్చువల్గా ఈ క్లాత్ ఎక్కువగా ఉంది, నేను తర్వాత కట్ చేస్తాను. 1.5 ఇంచ్తోని 2 తీసుకోవాలన్నమాట. అండ్ ఒక చిన్న భాగము 10 తీసుకోండి. లెంత్ 10 తీసుకోండి సరిపోతుంది. ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి, నేను తర్వాత కట్ చేస్తాను. చిన్న పీస్ ఒకటి కావాలి. ఇది కూడా పెద్దగా అవుతుంది, 4 తీసుకోండి సరిపోతుంది. నేను 5 చూపించాను. ఓకే ఫ్రెండ్స్, నేను దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే మనం
దాన్ని తిరిగేసుకోవాలి క్లాత్ని. ఆ క్లాత్ని తిరిగేసి సమానంగా పెట్టుకోవాలి. పెట్టుకొని సింపుల్గా నేను చూపించిన విధంగా ఒక సింపుల్ కుట్టుతోని సమానంగా, నాకు అక్కడ కొంచెం ఎక్స్ట్రా వచ్చింది, అది వదిలేసుకోండి. దాన్ని ఒక సింపుల్ కుట్టుతోని సింపుల్గా స్ట్రేట్ స్టిచ్ సరిపోతుంది. ఒక్కటే కుట్టు అవసరం పడుతుంది. తర్వాత ఒక 2 కుట్లు సరిపోతాయి. నేను ఇప్పుడు దీన్ని ఏం చేశానంటే కొంచెం ఓపెన్ చేశాను చూడండి అక్కడ. ఆ కొంచెం ఓపెన్ పెట్టుకొని అందులో నుంచి మన క్లాత్ని తీయాలన్నమాట. తిరిగేసిన క్లాత్ని తీయాలి. క్లాత్నంతా లోపల నుంచి మనం తీస్తే మనకి తిరిగేసి కుట్టుకున్నది మనకు సీదా వస్తుంది. సీదా మీన్స్ కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇక్కడ మనకు కొంచెం టైం తీసుకుంటుంది, కాకపోతే ఏంటంటే మనకు కుట్టుగా అనిపించదు అన్నమాట. ఈ టెక్నిక్ యూజ్ చేయడం వల్ల మనకు కుట్టు కనిపించకుండా ఉంటుంది. ఫ్రెండ్స్, నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అంతే, సింపుల్గా దాన్ని ఉల్టా తీయడం వల్ల మన కుట్టు కనిపించకుండా నీట్గా, కొంచెం ఫస్ట్ టైం అయితే కష్టం అవుతుంది. ఒక ఫ్రీ ఫిల్ కానీ పెన్ కానీ ఏదైనా పెట్టి తీస్తే ఈజీగా అవుతుంది. ఇప్పుడు వచ్చేసింది ఫ్రెండ్స్, చూడండి, ఏ కుట్టు కనిపించకుండా నీట్గా వచ్చేసింది. ఇప్పుడు మనకు కావాల్సింది, మనకు నాడా కావాలి. దానికి కట్టడానికి నాడాసు మనం పెట్టుకోవాలి. చూడండి, అక్కడ ఓపెన్ చేశాను కదా, ఆ ఓపెన్ చేశాను దాన్ని నేను క్లోజ్ చేస్తున్నాను అంతే, అక్కడ వరకు చిన్నగా. ఇప్పుడు ఈ 1.5 ఇంచ్ తీసుకున్నాను కదా, అది కుడుతున్నాను అన్నమాట. నాడ రోప్ యాక్చువల్గా నేను పెద్దగా తీసుకున్నాను, మీరు 10 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. నేను తర్వాత కట్ చేస్తాను. దీన్ని మనం ఇటువైపుకి అటువైపుకి సైడ్స్కి కుట్టుకోవాలి. నడుం భాగంలో, వెస్ట్ భాగంలో సైడ్స్కి కుట్టుకోవాలి. ఒక 2 కుట్లు వేస్తే చక్కగా ఆగుతుందన్నమాట. ఆ 10 తీసేసాను, 10 తర్వాత ఎక్స్ట్రా అంతా తీసేసాను. చూపిస్తున్నాను కదా, 10 వరకు ఉంచుకొని అది ఎక్స్ట్రా భాగం తీసేసుకోండి. దీన్ని మళ్ళీ కిందికి వేసేసి మనం లోపల కుట్టుకున్నా పర్వాలేదు, నేను మీకు చూపించడానికి పైకి కుట్టాను. ఇలా అన్నమాట. ఫోర్ ఇంచ్ ఉంది కదా, నాకు 4 ఇంచ్ కూడా ఎక్కువనే అనిపించింది. అలా కుట్టుకోవాలి. టూ ఇంచ్ హైట్లో ఒక కుట్టు వేసుకొని మళ్ళీ దాన్ని మడత పెట్టి లోపలికి అనేసి, నాకు ఎక్స్ట్రా అయింది చూడండి, కొంచెం కట్ చేస్తున్నాను నేను. ఫ్రెండ్స్, ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో పెట్టండి. చూడండి ఫ్రెండ్స్, దీనికి ఇది ఇలా వేసి
ఆ నాడ అందులో నుంచి తీసుకొని పెట్టుకోవడమే. ప్లీజ్ ఫ్రెండ్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో.